నమస్తే వెల్కమ్ టు 69 న్యూస్ నేను శ్రావ్య ముందుగా హెడ్లైన్స్ రాష్ట్రంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రీజనల్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి కేంద్రాన్ని డిమాండ్ చేసిన మంత్రి శ్రీధర్ బాబు వనాంజనేయ స్వామి దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ సమాజాన్ని పీడించే రుగ్మతలు తొలగి సుభిక్షంగా ఉండాలని ఆకాంక్ష లగజర్ల ఘటనలో అన్ని ఆధారాలతోనే బాధ్యులపై చర్యలు రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి దురుద్దేశాలు లేవన్న దానం నాగేందర్ ఏపీ అప్పులపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన 9 లక్షల కోట్ల అప్పు రాష్ట్రంపై ఉందని వెల్లడి వివరాల్లోకి వెళ్తే రాష్ట్రంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రీజనల్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఐటీ పరిశ్రమల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాయకత్వ శిక్షణ, పరిశోధన, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనర్లకు శిక్షణ ఇచ్చే ఈ కేంద్రం వల్ల తెలంగాణకు ప్రయోజనం చేకూరుతుందని హైటెక్ సిటీలో ఏర్పాటు చేసిన సమావేశంలో వెల్లడించారు. ఇక్కడ స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నందున ఎక్సలెన్స్ సెంటర్ల వల్ల యువతకు మేలు జరుగుతుందని చెప్పారు. నైపుణ్యం ఉన్న ప్రతిభావంతులైన సాఫ్ట్వేర్ నిపుణులు, కార్మికులు తెలంగాణలో అందుబాటులో ఉన్నారని, ఈ విషయంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నామని శ్రీధర్ బాబు వివరించారు. Here or somebody who are not present over here may take the initiative of training them and putting the proper skills into the students over there. For example, now the Dr. Reddy's, they are into life sciences and they have prescribed and subscribed for this life sciences department. కార్తిక పౌర్ణమి సందర్భంగా కర్మన్ ఘాట్ ధ్యానాంజనేయ స్వామిని మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు మంత్రికి స్వాగతం పలికి ప్రత్యేక పూజలు, అర్చన చేయించారు. కార్తిక పౌర్ణమి ప్రతి ఇంట్లో వెలుగులు నింపాలని, రాష్ట్రంలో సమాజాన్ని పీడించే రుగ్మతలు తొలగి సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. నీరాజన పూజనంచ కర్షే భవతి సదాయ పురుషశ్చలేంద్రియ ఆయుష్యేంద్రియే కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ పౌర్ణమి పూట ఇంట్లో దీపాలు వెలిగించడంతో పాటుగా సమాజంలో కూడా మేము ఈ హోదాలలో రుగ్మతలను, అసమానతలను తొలగించి అందరూ కూడా బాగుండే విధంగా దీపం వెలిగించి ప్రార్థించుకోవాలని కోరుతాం. ఆంజనేయ స్వామిని దర్శించుకొని కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆ ఆంజనేయ స్వామి ఆశీర్వచనం అందరిపై ఉండి సుఖ సంతోషాలతో, అష్టాయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ఆ భగవంతుడు ఆ విధంగా జీవనాన్ని ఇవ్వాలని ఎంతో చరిత్ర, మహిమ కలిగినటువంటి యొక్క ఆలయం నుండి భగవంతుడిని ప్రార్థిస్తా ఉన్నాం. తప్పకుండా ఆంజనేయ స్వామి ఎప్పుడు కూడా ఆపదలలో అందరిని రక్షించేటువంటి భగవంతుడిగా భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి, తెలంగాణ ప్రజలకు సంబంధించి ఇక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా ఆశీర్వదించాలని చెప్పి ఈ యొక్క కర్మాన్ ఘాట్ హనుమంతుని ప్రార్థిస్తాం. వికారాబాద్ జిల్లా కలెక్టర్ దాడి విషయంలో అన్ని ఆధారాలతోనే బాధ్యులపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని, ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కక్ష సాధింపు చర్యలు చేపట్టడం లేదని మాజీ మంత్రి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. హైదరాబాద్ ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కార్పొరేటర్లతో కలిసి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు దానం అందజేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జిల్లాలో కూడా ఉద్దేశపూర్వకంగా కొంతమంది నాయకులు ఫోన్ ట్యాపింగ్ కు గురయ్యారని దానం తెలిపారు.
शबाना बोलोगे तो फिर शेख पेट पे जाना। देवेश्री रंगा इधर ही ठहरो। शेखपेट मंडल यारो ऑफिस बेगम కళ్యాణ లక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఖైరతాబాద్ షేక్పేట్ మండల్ కలిపి సుమారు 150 మందికి లబ్ధిదారులకు ఈరోజు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా చాలా మంది చెప్తా ఉన్నారు కళ్యాణ లక్ష్మి రావడం లేదు, షాదీ ముబారక్ రావడం లేదని. ఈరోజు సుమారు 130-140 మందికి మేము చెక్కులు పంపిణీ చేస్తా ఉన్నాం. కాబట్టి ఎవరికి ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. తప్పకుండా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ తప్పకుండా ఇప్పించే బాధ్యత మాది. ఏమన్నా కొన్ని కారణాల వల్ల పెండింగ్ ఉంటే తప్పకుండా మా ఆఫీస్లో సమాచారం ఇచ్చినట్టయితే వాళ్ళందరికీ కూడా తప్పకుండా చెక్కులు ఇప్పిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. ప్రకంగా విచారణ జరుపుతున్నప్పుడు దీన్ని మళ్ళీ నేను కాంట్రవర్సీ చేయడం కరెక్ట్ కాదు. విచారణ జరిగేటప్పుడు మనము అందులో ఇంటర్ఫేర్ అయ్యి మాట్లాడితే దానికి రకరకాలుగా ఇంటర్ప్రిటేషన్స్ వస్తాయి, రకరకాల వక్రీకరించేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దీని మీద నేనేం మాట్లాడదలుచుకోలేదు. ప్రభుత్వ పరంగా కానీ లేకుంటే వచ్చిన సమాచారం ప్రకారంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. న్యాయంగా ఎవరికి కూడా అన్యాయం జరగదని నేను కూడా ఆశిస్తున్నాను. ఎందుకంటే అన్యాయంగా ఎవరిని ప్రభుత్వము ఇరికించేది. నిజంగా ప్రమేయం ఉన్న వాళ్ళు తప్పకుండా ఏదైనా ఉంటే చర్య. ఈ విషయంలో కూడా ఎవరైతే ప్రమేయం ఉందో ఆయా జిల్లాలో ఆ నాయకుల మీద ఉద్దేశపూర్వకంగా అప్పట్లో ట్యాపింగ్ జరిగిందని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక సంచలనమైనటువంటి వార్త ఇది. కాబట్టి ఆ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో కూడా మరి ఇప్పటికే విచారణ జరుగుతుంది. ఆ విచారణలో భాగంగా ఏదే సమాచారం ప్రకారంగా వచ్చినటువంటి కొంతమందికి ఇప్పటికే నోటీస్ ఇచ్చిరని మనం కూడా పత్రికల ద్వారా మీడియా ద్వారా చూస్తా ఉన్నాం. వచ్చిన తర్వాత వాళ్ళకు వచ్చిన నోటీస్ కు వాళ్ళు రిప్లై ఇచ్చిన తర్వాత దాని మీద ఏం సమాధానం ఇస్తారో చూసి దాని మీద ప్రభుత్వం కేటీఆర్ పొలిటికల్ డ్రామాలు ఆపాలని, పవర్ కోసం రాజకీయంగా దిగజారడం మంచిది కాదని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అన్నారు. అధికారం కోసం ఎవరినైనా వదిలిపెట్టారని, ఎవరిపైనైనా దాడులు చేస్తారని అర్థమైందని ఆయన అన్నారు. అధికారులపై దాడులు చేయడంపై దేశం మొత్తంలో చర్చ జరుగుతుందని దయాకర్ అన్నారు. కేటీఆర్ ని పొలిటికల్ డ్రామాలు ఆపు, ఎందుకంటే దాడులు చేయిస్తున్నది మీరే అని అందరికీ తెలిసిన తర్వాత పరువు పోకుండా ఉండడానికి మీరు ఇలా రైతుల పేరు మీద గూండాలను అక్కడికి పంపించి దాడులు చేయించిన తర్వాత ఎవరైతే దాడులకు కారణమైన వాళ్ళను మీరు పరామర్శించడానికి పోతున్నారు. రైతుల మీద కేసులు పెట్టొద్దు అని చెప్పి ప్రభుత్వమే చెప్పింది. రైతుల మీద కేసులు పెట్టలేదు. ఎవరైతే నీ రౌడీ మూకలు ఉంటారో, ఎవరైతే దాడులకు ఉరిగొల్పినరో, ఎవరైతే దాడులకు పూనుకున్నారో వాళ్ళకు సంబంధించిన వాళ్ళే ఇవాళ కేసుల పాలవుతున్నారు. ఈరోజు ఏ రకమైన రాజకీయాలు ఈ రాష్ట్రంలో మీరు తేవాలనుకుంటున్నారో వాటికి చరమగీతం ప్రజలు పాడుతారు. అది గుర్తుపెట్టుకోండి. ఇంకా పవర్ కోసం పాకులాడము, పవర్ కోసం రాజకీయంగా దిగజారడము అనేది మంచి పద్ధతి కాదు. ఇది తెలంగాణ సమాజం మీ వల్ల ఇలా తలదించుకునే పరిస్థితి వచ్చింది. అధికారుల మీద దాడులు చేయడం అనేది జాతీయ స్థాయిలో పెద్ద చర్చ జరుగుతుంది. అంటే మీ రాజకీయ ప్రయోజనాల కొరకు ఏ స్థాయికైనా దిగజారడానికి మీరు వెనకడిగేయరు. ఎవరినైనా సరే ఈరోజు వాడుకోవడానికి వెనకడిగేయరు, ఎవరి మీదనైనా దాడులు చేయడానికి కూడా వెనకడిగేయరని తెలిసిపోయింది. కాబట్టి ఇలాంటి పొలిటికల్ డ్రామాలు ఆపమని చెప్పి హితం. ఈ రోజు కొడంగల్ తిరగబడ్డది, రేపు తెలంగాణ తిరగబడుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. ఎన్ని కేసులు పెట్టినా బీఆర్ఎస్ కార్యకర్తలు భయపడవద్దని ధైర్యం చెప్పారు. లగచర్ల ఘటనలో అరెస్ట్ అయి సంగారెడ్డి జైల్లో ఉన్న వారితో ములాఖత్ అనంతరం ఆయన జైలు బయట మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తిరుపతి రెడ్డి ఫోన్లో ఆదేశాలు ఇస్తుంటే అధికారులు పాటిస్తున్నారన్నారు. దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం డౌన్ 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 రైతులపై పెట్టిన కేసులు వెంటనే నాయకులందరం కూడా కలిసి ఈరోజు లగచర్లలో జరిగిన నిరసనలో
సమిధలుగా మారిన పేదలు ఎవరైతున్నారో తమ భూములు తమకే ఉండాలి, మార్కెట్లో 60-70 లక్షలు ఎకరానికి ఉన్న భూములు ప్రభుత్వం అడ్డికి పావు షేరుకు రియల్ ఎస్టేట్ దందా చేసేందుకు గుంజుకుంటామంటే, మాకున్న జీవితాన్ని లాగేసుకుంటామంటే, ఉన్న మొత్తం జమీన్ అంతా గుంజుకుంటామంటే అట్లెట్లా ఒప్పుకుంటామని చెప్పి 9 నెలలుగా పోరాటం చేస్తున్న లగచర్ల, హకీంపేట, ఆ పక్కనే ఉండే 2 తాండాల అన్నదమ్ములు, ఆడబిడ్డలు నిన్న మొన్న ఈరోజు వరుసగా రాష్ట్రం మొత్తం చూస్తుంటే రోధిస్తున్నారు, ఆక్రోశిస్తూ ఉన్నారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణలో ఇవాళ ఒక రాబందు మాదిరిగా రేవంత్ రెడ్డి అనాలోచితంగా ఏ ఫార్మా కంపెనీలు అంటే కాలుష్యం అని ఆయననే ప్రచారం చేసిండో అదే ఫార్మా కంపెనీని కొడంగల్ తెస్తా, ఇక్కడ పెడతా, దానికి 3000 ఎకరాలు కావాలా అని చెప్పి పేదల భూములు గుంజుకుంటుంటే వాళ్ళు మరలబడ్డారు. వాళ్ళు మరలబడితే 9 నెలలు వాళ్ళు పోరాటం చేసినా ఎవడూ పట్టించుకోకపోతే అధికారులు వస్తే వాళ్ళు నిరసన చెప్పినారు. నిరసన చెప్తే అందులో చాలా దుర్మార్గమైన పరిస్థితి. ఇవాళ మేము ఇక్కడ ఉన్న 16 మందిని కలిసినాం. వాళ్ళల్లో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉన్నాడు, ఒక పంచాయత్ సెక్రటరీ సోదరుడు పేరు రాఘవేంద్ర యాదవ్. ఆ తమ్ముడు చెప్తున్నాడు, అన్నా నేను ఇది మరి వీళ్ళు ఎట్లా పనిచేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను ప్రభుత్వమే చెప్పిన కులగణన అనే కార్యక్రమంలో దినమంతా పాల్గొన్నా, వచ్చి ఆ సంఘటన జరిగినప్పుడు అక్కడ లేను కూడా లేను. సాయంత్రం మొత్తం వేరే మండలంలో పాల్గొని నేను ఇంటికి వస్తే సాయంత్రం నన్ను గుంజుకపోయినారని చెప్తా ఉన్నాడు. ఇంకొక తమ్ముడు ఇంకా దారుణం అదైతే, అసలు ఆయనకు సంబంధము లేదు, ఆయన ఎక్కడో వనపర్తిలో ఐటీఐ చదువుకుంటున్నాడు. ఆ పిల్లోడు ఒక గిరిజన పిల్లగాడు. ఆయన బస్సు ఎక్కి వనపర్తిలో ఈ సంఘటన జరిగిన తర్వాత మా ఇంటోళ్ళు ఎట్లున్నారో అని చెప్పి సాయంత్రానికి చేరుకున్నాడు. సంఘటన అంతా అయిపోయిన తర్వాత ఆయనను పట్టుకపోయి ఈరోజు జైల్లో తీసుకొచ్చి పెట్టినారు. అందరినీ పిచ్చి కొట్టుడు పెట్టినారు, చిత్రహింసలు పెట్టినారు, 3rd డిగ్రీ టార్చర్ పెట్టినారు. కొడంగల్ సిఐ, కొడంగల్ ఎస్ఐలు, వికారాబాద్ ఎస్పీ ఆయన పేరు నారాయణ రెడ్డి, వీళ్ళంతా కలిసి వీళ్ళను చిత్రహింసలు పెట్టినారు. 3 గంటలు కొట్టినారు. ఒక్కొక్కరిని చూస్తూ ఉంటే ఇప్పుడే మా అక్క చెప్పినట్టు కాళ్ళు చేతులు కమిలిపోయి ఉన్నాయి. మేము అడిగినాం, మరి ఎందుకు మెజిస్ట్రేట్ ముంగట చెప్పలేదు, కొట్టినాడు ఎందుకు చెప్పలేదు అన్నాం. మీరు చెప్తే మళ్ళా కొడతాం, మీ ఇంటికి పోయి మీ ఇంటోళ్ళని కొడతామని చెప్పినారు. మిమ్మల్ని మళ్ళా కొడతాం, జైల్లో కొడతాం, ఇంటికి పోయి మీ ఇంటోళ్ళని కూడా కొడతామని చెప్పినారు. ఎంత అమానవీయంగా, ఎంత క్రూరంగా అంటే ఇంటి మీదికి వీళ్ళనేమో జైలుకు పంపినారు. ఇంటి మీదికి బందిపోట్లను పట్టుకరానికే, ఒసామా బిన్ లాడెన్ లాంటి తీవ్రవాదులను పట్టుకరానికే ఎట్లయితే కూంబింగ్ ఆపరేషన్ చేస్తారో 100 మంది పోలీసులు వచ్చి ఇంటింటికి పోయి తలుపులు దర్వాజాలు తన్నుకుంటూ, గుద్దుకుంటూ, పగలగొట్టుకుంటూ, తాగి బూతులు మాట్లాడుతూ, కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు, నేను పోలీసు వాళ్ళు అంటలేను, ప్రైవేట్ వ్యక్తులు కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు తాగి బూతులు మాట్లాడుతూ ఆ ఇండ్ల మీద దాడి కూడా చేయడం జరిగింది. అక్కడ ఉన్న మహిళలు, అక్కడ ఉన్న ముసలోళ్ళని భయభ్రాంతులు, పిల్లలని భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. వాళ్ళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఒకటి గుర్తుపెట్టుకోవాలా, భూమి మీద ఎవడు శాశ్వతంగా ఇక్కడే ఉండడానికి రాలే. నీ పదవి కూడా 5 ఏళ్ళే. అలా మీ ఢిల్లీ వాళ్ళ కోపం వస్తే రేపో ఎల్లుండే తీసి పారేసినా కూడా దిక్కులేదు నీకు. నేను ఒకటే గుర్తు చేస్తున్నా, రేవంత్ రెడ్డి చక్రవర్తివి కాదు, నువ్వేమి రాజువు కాదు, నువ్వేమి పెద్ద నియంతవు కాదు. నీలాంటి వాళ్ళు చాలామంది వచ్చిండ్రు, చాలామంది వస్తారు ఇంకా భవిష్యత్తులో. ఒకటి మాత్రం పక్కా, పేదవాళ్లతోని, ఎస్సీ ఎస్టీ బీసీలు, చిన్న సన్నకారు రైతులు ఉన్న మొత్తం భూమిని నేను గుంజుకుంటా, ఏమన్నా చేస్తా, నేను కొడంగల్ మాత్రం మా అల్లునికి ఫార్మా కంపెనీ పెట్టిస్తా అంటే ఇది తెలంగాణ సమాజం మాత్రం తప్పకుండా తిరగబడుతుంది. ఇలా కొడంగల్ మరలబడ్డది, రేపు తెలంగాణ మొత్తం మరలబడుతుంది. కేటీఆర్ లగచర్లలో అధికారులపై దాడులు చేయించి ఇప్పుడు బుకాయించాలని చూస్తుండని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చరణ్ కౌశిక్ యాదవ్ అన్నారు. లగచర్ల దాడి వెనుక పాత్రధారి, సూత్రధారి కేటీఆర్ అని అన్నారు. లగచర్లలో సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు తిరుపతి రెడ్డికి ఏం పని అని కేటీఆర్ ప్రశ్నిస్తున్నాడని, మరి లగచర్లలో కేటీఆర్ కి ఏం పని, పట్నం నరేందర్ రెడ్డికి ఏం పని అని కౌశిక్ యాదవ్ ప్రశ్నించారు. నిన్న కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారి అన్న అయినటువంటి తిరుపతి రెడ్డి గారి గురించి మాట్లాడుతూ లగచర్లలో తిరుపతి రెడ్డి గారికి ఏం పని, ఆయన ఏ హోదాలో మాట్లాడతారని చెప్పేసి కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి మీరేదో హోదాలో మాట్లాడుతూ ఉన్నారు? అదేకాక మీ పట్నం నరేందర్ రెడ్డి ఏ హోదాలో మాట్లాడుతూ ఉన్నాడు? మీ పట్నం నరేందర్ రెడ్డి ఏ విధంగానైతే కొడంగల్కు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇన్ఛార్జిగా ఉన్నాడో, కాంగ్రెస్ పార్టీ నుంచి
తిరుపతి రెడ్డి గారు ఇన్ఛార్జిగా ఉన్నారు అక్కడ. అదే కాకుండా 2018 నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా కూడా తిరుపతి రెడ్డి గారు వ్యవహరిస్తా ఉన్నారు. అంతకుముందు టీడీపీలో కూడా 2009 నుంచి ఆ ప్రాంతంలో తిరుపతి రెడ్డి గారు పనిచేస్తా ఉన్నారు. మీ కుటుంబంలాగా డజన్ మంది ఎవరు కూడా రేవంత్ రెడ్డి గారి కుటుంబం నుంచి ఎవరు ప్రత్యక్ష రాజకీయాలు లేరు, ఒకలో ఇద్దరు తప్ప. అదే కాకుండా మీ కుటుంబంలో చాలా మంది 3 ఎమ్మెల్యేలు ఉంటే కల్వకుంట్ల కవిత గారు ఒకసారి ఎంపీ, తర్వాత ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చిరు. సంతోష్ గారికి ఏకంగా రాజ్యసభనే ఇచ్చిరు. అదే కాకుండా అది సాధారణన్నట్టుగా మహారాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జిగా కూడా శశిధర్రావు గారిని నియమించుకున్నారు మీరు. అదే కాకుండా సెటిల్మెంట్ చేయడం కోసం కన్నారావు గారు నియమించుకున్నారు. మీలాగా రేవంత్ రెడ్డి గారి కుటుంబంలో చాలా ఒకలో ఇద్దరో ప్రత్యక్ష రాజకీయాలు ఉంటే ప్రతిసారి వారిని బదనాం చేసే ప్రయత్నం, ప్రతిసారి రాజకీయాలను వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ డ్రామాలకు తెరదీస్తా ఉంది. డ్రామారావు కేటీఆర్ గారు. అదే కాకుండా హరీష్ రావు గారు కూడా ప్రతిసారి రేవంత్ రెడ్డి గారి కుటుంబం గురించి, రేవంత్ రెడ్డి గారి బంధువుల గురించి, లేకపోతే రేవంత్ రెడ్డి గారి అల్లుడని, లేదు రేవంత్ రెడ్డి గారి బామ్మర్దని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి కుటుంబాన్ని తీసుకొచ్చే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. ఎందుకంటే సభ్య సమాజం, తెలంగాణ సమాజం కూడా చూసింది. ఆనాడు 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా కల్వకుంట్ల కుటుంబం నుంచి 7 మంది ఏ విధంగా రాజకీయాలు శాసించారో అందరూ చూసిరు. మీలాగా ఎవరు కూడా రాజకీయాలు శాసిస్తలే. రేవంత్ రెడ్డి గారు ప్రత్యక్ష రాజకీయాలు ఉంటే తిరుపతి రెడ్డి గారు కొడంగల్లో ఇన్ఛార్జి బాధ్యతలు చూస్తూ ఆ ప్రాంతాన్ని పర్యవేక్షిస్తుంటాడు. అట్లాంటి వ్యక్తిని పట్టుకొని వారికేం సంబంధం అని చెప్పేసి కేటీఆర్ గారు మాట్లాడడాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తున్నా. బంధువే కదా అని నమ్మితే మాజీ మంత్రి మల్లారెడ్డి మోసం చేశాడని దోమలగూడకు చెందిన బాధితుడు 87 ఏళ్ల వృద్ధుడు రైతు కళ్యాణ్ నరసింహారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మల్లారెడ్డి తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇప్పించి ప్రభుత్వం న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో బాధితుడు తన ఆవేదనని వెళ్లగక్కాడు. కళ్యాణ్ నరసింహారెడ్డి 88 సంవత్సరాలు. నాది భూమి ఆడారం తుర్కపల్లిలో 23 ఎకరాల 26 గుంటల భూమి ఉన్నది, వ్యవసాయ భూమి. ఈ సిహెచ్ మల్లారెడ్డి మాజీ మంత్రి నా దగ్గరికి వచ్చి 3 సార్లు చిలుకూరు బాలాజీ గుడి దగ్గర, నేను గుడి సన్నిధిలో ఫామ్ హౌస్లో ఉంటా, అక్కడికి వచ్చిండు. వచ్చి 3 సార్లు వచ్చి 3 రేట్లు కుదిరించుకొని లాస్ట్లో 2,25,00,000 లెక్క ఎకరా లెక్క మాట్లాడుకున్నాడు. మాట్లాడి 8 కోట్లు ఇచ్చిండు. ముందుది మోసపూర్వకంగా 9 ఎకరాల 19 గుంటలు ముందు చేపించుకున్నాడు. వెనకది 14 ఎకరాలకు తోవలేకుండా చేసిండు. డబ్బులు అడిగితే ఇదిగో అదిగో అంటాడు. ఏమనంటే మా కొడుకు కోడలు వద్దని అంటాడు. కొడుకు కోడలతో ఏం సంబంధము? అది మా ఫ్యామిలీ మ్యాటర్. అది అందులో నాది ఎవరిది కాదు, ఇది పెద్దలది కాదు, ఎవరిది కాదు. నా సొంతం కష్టార్జితం. అమెరికాలో ఉండి ఒక్కొక్క డాలర్ కూడబెట్టి అమెరికాలో 30 ఏళ్ళు 5,000 ఎకరాలు వ్యవసాయం చేసినటువంటి వ్యక్తిని నేను. నాకు అక్కడి ప్రెసిడెంట్ కూడా సన్మానం చేసిండు, ఉత్తమ భారతీయుడు అని. అటువంటి సంపాదించి తెచ్చి నేను కొన్న భూమిని 103 ఎకరాలు 26 గుంటలు ఉంటే నా బావమతికి 40, మా సడ్డగుంటుకు 40 ఇవ్వగా 23 ఎకరాలు 26 గుంటలు ఉంది. అటువంటి భూమిని దగ్గర బంధువు అని నమ్మి ఇచ్చిన. నేను నయ పైసా తీసుకోకుండా 8 కోట్లు మొట్టమొదటి ఇచ్చిండు. తర్వాత 18 కోట్ల చిల్లర ఇవ్వాలి. వెనక భూమికి తవ్వ లేకుండా చేసిండు. అడిగితేనేమో అది కూడా తీసుకుంటా అన్నాడు. అది లేదు ఇది లేదు, మొదలకే మోక్షం లేదు, మోసపూర్వకంగా. ఇప్పుడు నాకు 14 కోట్ల రూపాయలు ఇచ్చేది ఉంది. వెనక భూమికి తవ్వ లేదు, అది తీసుకుంటా అన్నాడు. ఇలాంటి మోసాలు చేసుకుంటా ఇప్పటికే ఎంతో మందిని చిన్న చిన్న రైతులను కూడా మోసం చేసిండు. ఇప్పటికీ జరుగుతూనే ఉంది. అది వేరు విషయం. నన్ను వృద్ధుల్ని చూసుకొని ఇలా మోసం చేయటం అది సమంజసం కాదు. నేను రేవంత్ రెడ్డి గారి దగ్గరకు, సీఎం దగ్గర కూడా పోవాలనుకుంటున్నా. కాబట్టి మీడియా వాళ్ళు, ప్రభుత్వము అందరూ నాకు సహాయ సహకారాలు అందించి నాకు న్యాయం చేకూర్చగలరని ప్రార్థన. ఏపీ అప్పులపై సీఎం చంద్రబాబు నేడు అసెంబ్లీలో ప్రకటన చేశారు. మాట్లాడితే 10 లక్షల కోట్ల అప్పు ఎక్కడుందని అంటున్నారని, మేమేదో తప్పు చెప్పామన్నట్లుగా మాట్లాడుతున్నారని వైసీపీ నేతలపై మండిపడ్డారు. రాష్ట్ర అప్పులపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చాలా స్పష్టంగా చెప్పారని వెల్లడించారు. ఇంకా తవ్వితే ఎంత వస్తుందో తెలియదని అన్నారు. దివాలా తీశామని ప్రకటిస్తే మా అప్పు కూడా ఉందని అందరూ వస్తుంటారని, తాము అలా చెప్పడం లేదని, గుంబనంగా ఏం చేయాలో అదే చేస్తున్నామని చెప్పారు. 9,74,000 కోట్ల రూపాయలకు అప్పులన్నీ కూడా ఇప్పుడు తేలాయి. ఇంకా ఎక్కడెక్కడున్నాయో మాకు తెలియదు.
ఒక్కొక్కసారి ఎవడన్నా ఒక వ్యక్తి ఐపీ పెడితే అప్పుడు అందరూ చెప్తాడు నాకు కూడా ఇవ్వాలి, నాకు కూడా ఇవ్వాలని. ఆ పరిస్థితిలో వచ్చింది రాష్ట్ర పరిస్థితి. ఇప్పుడు ఎవరు ఎప్పుడు వస్తాడో ఎప్పుడు అడుగుతాడో తెలియదు పరిస్థితి. అంటే మొత్తం ఆర్థిక ఉగ్రవాదం సృష్టించారు, చిక్కుముళ్ళేశారు. నాకే అర్థం కావడం లేదు. అంటే మామూలుగా దేశం ఒకటి చూస్తే, నేను చిన్నప్పుడు మా ఊర్లో చూశాను, అడవి నుంచి కొన్ని అడవి పందులు వస్తాయి, తిన్నంతా తింటాయి, మొత్తం వేరుశనగంతా పంట నాశనం చేసి వెళ్ళిపోతుంది. అది తినేది 10% అయితే 90% పంట నాశనం చేసి అని మళ్ళా వెళుతుంది. అదే మరి రాష్ట్రంలో జరిగింది. నేను దీంట్లో అది చూసినప్పుడతో నాకు అనిపించేది, అప్పుడు అనేవాడు ఈ అడవి పందులు వస్తాయి జాగ్రత్తగా ఉండండి. అడవి పందులు ఇక్కడ ఎక్కువ. ఆ అడవి పందుల కంటే అవకాశాలు కూడా పోయాయి. అక్కడ మళ్ళా పంట వేసుకునే అవకాశం ఉండేది, ఇప్పుడు పంట వేసుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి. బ్రాండ్ పోయింది, మళ్ళీ మన దగ్గర డబ్బులు లేవు, పెట్టుబడులు పెట్టాలంటే సమస్య. మామూలుగా కాదు దిశ, ఇలాంటి జరిగే పరిస్థితికి వచ్చింది. ప్రజలు నమ్మి ఓటేస్తే, విశ్వసించి ఓటేస్తే ఇంత దుర్మార్గంగా ప్రవర్తించగలుగుతారంటే కూడా చాలా బాధేస్తుంది. సంపద సృష్టించేదానికి ఉపయోగపడే ఒక్క పని కూడా చేయలేదు. అన్ని రంగాల్లో తిరోగమనంలోకి వెళ్ళిపోయినాయి. సంపద సృష్టించి ఆటోమేటిక్గా వచ్చే ప్రాజెక్టులు కూడా నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. పెట్టుబడులు పెడతామని వస్తే తరివేశారు. పెట్టుబడులు పెట్టాలంటే నమ్మకాలు పోయినాయి. కడాన అధ్యక్ష, మీరు ఒకసారి ఆలోచిస్తే కొంతమంది అన్నారు, ఈసారి ఎన్డీఏ మీరందరూ గెలవకపోతే మాకేదో 1 ఎకరా 2 ఎకరాల భూములు ఉన్నాయి, ఇది కూడా అమ్మేసుకొని మేము వెళ్ళిపోతాం అనే పరిస్థితికి వచ్చారు. అంటే ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారో ఇది ఒక ఉదాహరణ. నేను ఒకటే చెప్పాను, మీరు వెళ్తారయ్యా, కానీ ఈ రాష్ట్రం ఏమవుతుందని అడిగితే కాదు అని చెప్పి అందుకే మీరు చూస్తే అధ్యక్ష, ప్రపంచంలో ఉండే తెలుగు వారంతా ఈ రాష్ట్రంలో పుట్టి ఎక్కడున్నా సరే మాకెవరికి చెప్పలేం. 4 నెలలు 5 నెలలుండి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్డీఏ గెలిచిన తర్వాత తిరిగి వెళ్ళారంటే అది వాళ్ళల్లో ఉండే పట్టుదల, ఆ రోజు వాళ్ళు చూసినటువంటి నగ్న సత్యాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ గుంతలన్నీ పూడ్చే పరిస్థితి వచ్చేది, దానికి మనసు రాల. దీనికి మాత్రం డబ్బులన్నీ తగిలేసే పరిస్థితికి వచ్చారు. కడాన అధ్యక్ష, సోషల్ మీడియా సైకోలు తయారు చేశారు. డబ్బులు డిజిటల్ కార్పొరేషన్లో పే చేస్తారు, ఆర్మీని తయారు చేస్తారు. ఆ ఆర్మీని తయారు చేస్తే కడాన్ నా మీద నీ మీద అందరి మీద పెట్టారు, కానీ కడాన కన్న తల్లి పైన కూడా పోస్టర్స్ పెట్టే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష, పోస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఆయన శీలాన్ని కూడా శంకించే విధంగా ఏమనాలండి, మనుషుల జంతువులని అడుగుతున్నా. మళ్ళా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఈరోజు ఎక్కడికక్కడ మాట్లాడుతున్నారు. అంటే తల్లిని కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే వాళ్ళని మీరు నేను ఒక లెక్క, ఈ రాష్ట్ర ప్రజానికి ఒక లెక్క అని అడుగుతున్నా. నేను బాధ ఆవేదనతో అడుగుతున్నా. నేను అందుకే ఒకే మాట చెప్పాను, ఎన్డీఏలో ఏ లీడర్ కూడా ఇలాంటి అసభ్యకరమైన పోస్టులు పెట్టాం. ఒకవేళ పెడితే వాళ్ళని ఏ విధంగా పనిష్ చేస్తున్నామో మన వాళ్ళు కూడా అదే మరి చేస్తా. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఆడబిడ్డకు రక్షణ ఇచ్చే బాధ్యత, గౌరవంగా బ్రతికే విధంగా విధానాలు తీసుకొస్తారని చెప్పా. అందుకే ఒకే మాట అన్నాను, రాబోయే రోజుల్లో ఏ ఒక్క ఆడబిడ్డ కూడా అవమానపడడానికి వీల్లేదు. కఠినంగా వ్యవహరిస్తాం, మెర్సిలెస్గా ఉంటాం, చట్టానికి పదును పెడతాం. పదును పెట్టడమే కాదు, అలాంటి వాళ్ళు ఈ రాష్ట్రానికే ఒక విధంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో ఉండడానికి కూడా అర్హత లేదు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ప్రజల కోసం, ఆడబిడ్డల రక్షణ కోసం ఈ ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకొని. కార్తీక పౌర్ణమి సందర్భంగా దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం ప్రాంతాల్లో భక్తులతో ఆలయాలు శివనామస్మరణతో మారుమోగాయి. తెల్లవారుజాము నుంచి భక్తి శ్రద్ధలతో భక్తుల ఆలయానికి వచ్చి కార్తీక దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. రాష్ట్రంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రీజనల్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. కేంద్రాన్ని డిమాండ్ చేసిన మంత్రి శ్రీధర్ బాబు. కార్మాన్ ఘాట్ వనాంజనేయ స్వామి దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్. సమాజాన్ని పీడించే రుగ్మతలు తొలగి సుభిక్షంగా ఉండాలని ఆకాంక్ష. లగచర్ల ఘటనలో అన్ని ఆధారాలతోనే బాధ్యులపై చర్యలు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి దురుద్దేశాలు లేవన్న దానం నాగేందర్. ఏపీ అప్పులపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన. 9 లక్షల కోట్ల అప్పు రాష్ట్రంపై ఉందని వెల్లడి. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి 6/9 న్యూస్.